ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీ వర్గాల వారు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని బెజ్జంకి ఎంపీడీఓ కనవెర్గు ప్రవీణ్ కోరారు. ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యాయని, ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. యూనిట్ విలువ 50,000 లోపు ఉంటే 100% రాయితీ ఉంటుందని, 50,000 రూపాయి నుండి ₹1,00,000 వరకు 90% రాయితీ, ₹1,01 నుండి 2,00,000 వరకు 80% రాయితీ, 2,00,000 పైన విలువ చేసే యూనిట్ కు 90% రాయితీ ఉంటుందన్నారు. దరఖాస్తుదారులు వయస్సు 21 నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పట్టాదారు పాస్బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో కలిగి ఉండాలని తెలిపారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు కాపీలను ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఏప్రిల్ 6వ తేదీ నుండి 20వ తేదీ వరకు మండల స్థాయిలోని స్క్రూటినీ ఉంటుందని, 7వ తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లా స్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. నమస్కారాలు. నా పేరు ప్రవీణ్, ఎంపీడీఓ బెజ్జంకి. మనకు ప్రభుత్వం తరపున రాజీవ్ యువ వికాస స్కీమ్ తరపున అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్లకు ఎకనామిక్ సపోర్టింగ్ చేయడానికి ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 50,000 వరకు ఫుల్ సబ్సిడీగా ఉంటుంది. అలాగే 50,000 నుంచి ₹50,000 నుండి ₹1,00,000 వరకు 90% సబ్సిడీ ఉంటుంది. 10% మీరు బ్యాంక్ లోన్ కట్టుకోవాల్సిందిగా ఉంటుంది. అట్లాగే యూనిట్ కాస్ట్ ₹1,01,000 నుండి ₹2,00,000 వరకు సబ్సిడీ 80% ఉంటుంది. 20% బ్యాంక్ లోన్ కట్టుకోవాల్సింది ఉంటుంది. అలాగే యూనిట్ కాస్ట్ ₹2,01,000 నుంచి ₹4,00,000 వరకు 70% సబ్సిడీ ఉంటుంది. 30% లోన్ కట్టుకోవాల్సిందిగా ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు మీ సేవ ద్వారా దాంట్లో మీకు ఉండవలసిన సర్టిఫికెట్స్ ఆధారు, అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అలాగే పాస్బుక్, పట్టాదార్ పాస్బుక్, సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇవి మీరు తీసుకొని మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా ఉంటుంది. మనకు 5వ తారీఖు, ఏప్రిల్ 5వ తారీఖు దాకా కూడా మీకు అప్లై చేసుకోవాల్సిన టైం ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దాని తర్వాత 6 నుంచి 20 వరకు మనకు ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది బ్యాంకు ద్వారా, బ్యాంక్ లింకేజ్ ద్వారా. తర్వాత 21 నుంచి 31 మే వరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్షన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ తర్వాత మీ ఎవరెవరు బెనిఫిషరీస్ సెలెక్ట్ అవుతారో వారికి బ్యాంక్ లింకేజ్ ద్వారా డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఏ స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్లో ఎవరెవరు వాళ్ళకు మీకు ఏదైతే అవకాశాలు ఉంటాయో, మీరు దేంట్లో అయితే నైపుణ్యత ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్లై చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని అందరూ